వెల్కమ్ టు మై ఛానల్ స్మార్ట్ ఆర్ట్ అండ్ క్రాఫ్ట్స్. ఈరోజు మనము ఇంకొక గ్రాండ్ డిజైన్ నేర్చుకున్నామండి. దానికి నేను ఇలా క్రిస్టల్స్ ఇచ్చి శారీలో కలిసే కలర్స్ తీసుకున్నాను. మనకి చెప్పాను కదా ఇలా మల్టీ కలర్స్లో దొరుకుతాయి అనేసి. ఇలా మల్టీ కలర్లో ఓ ప్యాకెట్ మనం తెచ్చుకున్నప్పుడు మనకి అన్ని కలర్స్ ఉంటాయి కాబట్టి మనకి శారీకి సరిపోను ఈ ప్యాకెట్లో అయితే వస్తాయండి. ప్యాకెట్ వచ్చేసి మనకి 200 లోపలనే వస్తుంది అనుకుంటున్నాను. నేను గుర్తులేదు నాకు కూడా, 300 200 ఉంది, 160 అనుకుంటా. రేట్ కూడా మర్చిపోయా, సారీ. కానీ తక్కువ రేట్లోనే అయితే వస్తుంది. ఓకేనా, 200 అండి, 200 కిందనే ఉంది. ఓకేనా, ఇలా ఈ సైజు కూడా 4mm సైజ్ అనమాట. ఓకేనా, ఇలా కొన్ని బీడ్స్ అయితే క్రిస్టల్ బీడ్స్ అయితే తీసుకున్నాను. మామూలుగా అయితే మనం వైట్ లేకపోతే గోల్డ్ కూడా వాడుకోవచ్చండి. కాకపోతే శారీకి తగ్గ కలర్స్ వాడుకుంటే మనకి బాగుంటుంది కదా అనేసి నేను వాడుతుంటాను. ఇవి పిచ్చి పూసలు అని అనుకోమాకండి, మనకైతే ఇవి బాగుంటాయి. ఓకేనా, శారీస్కి నాకు ఎక్కువ ఇవి చేయిస్తారనమాట, అందుకని నేను తెచ్చిపెట్టుకుంటాను. ఇప్పుడు మనం డిజైన్ చూద్దామండి. ముందుగా అయితే మనము టాజిల్స్ ఇలా కట్ చేసి పెట్టుకోవాలి. శారీలో కలిసే కలర్స్ 2 పెట్టుకున్న తర్వాత ఫస్ట్ ఇలా ఈ బీడ్ ఒకటి తీసుకోండి. తీసుకున్నాక టాజిల్ తీసుకుందాము. తీసుకొని ఇంకొక బీడ్ ఇది తీసుకొని పైన కుచ్చేసి ఇలా వెనక్కు తీయండి. ఓకేనా, మళ్ళీ ఇంకొక టాజిల్ తీసుకొని మళ్ళీ ఇంకొక బీడ్ తీసుకొని పైన కుచ్చేసి ఇలా కిందకు తీయండి. ఓకేనా, మళ్ళీ ఇంకొక టాజిల్ తీసుకోండి, దీనికి కూడా అంతే. ఓకేనా, ఇలా 3 స్టెప్స్ చేసుకున్న తర్వాత థ్రెడ్స్ 3 స్టెప్స్ తీసుకున్న తర్వాత ఈ ఎల్లో వన్ ఒకటి, మెరూన్ ఒకటి తీసుకొని పైకి పెట్టేసి మళ్ళీ కిందకి తీసాను. ఓకేనా, ఇప్పుడు ఈ ఎల్లో వన్ వచ్చేసి 1 2 3 తీసుకోండి. 3 తీసుకున్న తర్వాత 3mm సైజు గోల్డ్ బీడ్ కూడా ఒకటి తీసుకోండి ఇలా. ఓకేనా, ఆ తర్వాత కొన్ని డ్రాప్స్ కూడా తీసుకున్నాను. ఇలా గోల్డ్ డ్రాప్ ఒకటి తీసుకోండి. దాని తర్వాత స్మాల్ బీడ్ ఒకటి తీసుకోండి. ఓకేనా, ఇలా 3 ఏమో కలర్ 1 ఏమో గోల్డ్, 1 డ్రాప్ స్మాల్ గోల్డ్ 1. ఓకేనా, తీసుకున్న తర్వాత నీడిల్ ఇలా ఈ బీడ్ వెనక్కనేసి నీడిల్ని ఈ గోల్డ్ దానికి ఈ గోల్డ్ బీడ్కి తీసేయండి. తీసిన తర్వాత మీకు మధ్యలో కాస్త గ్యాప్ ఉంచుకోండి. ఈ బీడ్కి మధ్యలో ఇంత గ్యాప్ ఉండేటట్టుగా చూసుకొని ఇది వెనక్కి తీయండి. ఇట్లా తీసాక ఇంకొక బీడ్ ఇది ఉంది కదా, ఈ కిందది 1 2 3 థర్డ్ వన్, ఈ థర్డ్ వన్లోకి నీడిలు పైనుంచి కిందకి తీయండి ఇలా. ఓకేనా, తీసాక ఇంకొక బీడ్ తీసుకొని ఈ స్టార్టింగ్ ఉంది కదా ఫస్ట్ వన్, దాని లోపలికి కూర్చోండి. ఇది ఇలా వస్తుంది మనకి. ఓకేనా, ఇలా వచ్చిన తర్వాత మళ్ళీ రెడ్ వన్ ఒకటి తీసుకొని పైకి కూర్చేసి ఇలా వెనక్కు తీయండి. ఓకేనా, ఇక్కడ స్పేస్ ఎందుకు ఉంచాము అంటే ఈ బీడ్ కిందికి థ్రెడ్ వచ్చింది కదా అండి, ఈ థ్రెడ్ మనకి అక్కడ స్పేస్ వదిలిపెట్టిన స్పేస్ వచ్చేసి ఇదనమాట. అక్కడ స్పేస్ వదిలిపెడితేనే మనకి ఇది ఇలా వస్తుంది, లేదంటే ఇటు సైడ్కి వస్తుంది, లేదంటే ఇటు సైడ్కి అంటే వంకర వస్తుంది అనమాట. ఇటు క్రాస్గా ఈ బీడు ఇలా క్రాస్గా వస్తుంది అనమాట. అందుకోసం అనేసి మనము కొంచెం స్పేస్ ఉంచి లాగినట్టయితే మనకి కరెక్ట్గా వస్తుందన్నమాట, అంతే. ఓకేనా, ఆ తర్వాత మళ్ళీ ఇంకొక 2 బీడ్స్ తీసుకొని పైకి కుచ్చేసి మళ్ళీ ఇలా నీడిలు రిటర్న్ తీయండి. తీసాక ఇప్పుడు మెరూన్ వన్ ఇంకొకటి తీసుకొని ఎక్స్ట్రా ఈ స్మాల్ బీడ్స్ వచ్చేసి ఇంకొక 4 తీసుకోండి. 1 2 3 4 తీసుకొని
ఈ మెరూన్ వన్లోకి నీడిలు పైనుంచి కిందకు కుచ్చేసి లాగితే ఇది ఇలా వస్తుంది. ఆ తర్వాత ఇంకొక మెరూన్ బీడ్ తీసుకొని పైకి కుచ్చేసి మళ్ళీ ఇలా రిటర్న్ తీసాను. ఓకేనా, ఇది ఇలా ఉంచేసి మళ్ళీ స్టార్టింగ్ ఇది చేయాలన్నమాట మనము. ఇప్పుడు మళ్ళీ ఎల్లో వన్ బీడ్ తీసుకొని తర్వాత మెరూన్ తీసుకొని పైకి కుచ్చేసేయండి. ఇలా ఇప్పుడు మళ్ళీ 3 ఎల్లో తీసుకొని బీడ్ ఒకటి తీసుకొని తర్వాత డ్రాప్ 1 తీసుకొని తర్వాత స్మాల్ 1 బీడ్ ఒకటి తీసుకోవాలి. ఓకేనా, ఇక్కడ కాస్త గ్యాప్ ఉంచేసి ఇది వెనక్కని ఈ రెండిటి లోపలికి నీడిల్ పైనుంచి కిందకు తీసి ఇక్కడ గ్యాప్ ఉంది చూసారు కదా, ఈ గ్యాప్ దగ్గర బీడ్కి ఇలా రివర్స్ తీయండి. తీసాక ఇంకొక బీడ్ తీసుకొని ఇలా పైనుంచి రివర్స్ తీయండి. ఓకేనా, తీసేసిన తర్వాత ఇది ఇలా వస్తుంది. అయినా కూడా వంకర అలా వస్తే కనుక ఒకసారి సరి చేసుకోండి. దారాలు అడ్జస్ట్ అయితే మనకి నీట్గా వస్తాయి. ఓకేనా, అవి అడ్జస్ట్ అయ్యేటట్లుగా కాస్త జరుపుకోండి. ఆ తర్వాత ఇంకొక మెరూన్ బీడ్ తీసుకొని పైకి కుచ్చేసి వెనక్కి తీయాలి. మళ్ళీ ఇంకొక ఎల్లో వన్ తర్వాత రెడ్ వన్ తీసుకొని మళ్ళీ పైకి కుచ్చి ఇలా వెనక్కి తీయాలి. ఓకేనా, ఇలా 2 స్టెప్స్ ఈ ట్రయాంగిల్ షేప్ అయిపోయిన తర్వాత మళ్ళీ మనము టాజిల్స్ తీసుకుందాం. ఈసారి కలర్ మారుద్దాం. 1 టాజిల్ 1 బీడ్. ఓకేనా, పైకి కుచ్చేసి రివర్స్ తీయాలి. మళ్ళీ 1 టాజిల్ 1 బీడ్ పైకి కుచ్చేసి కిందకు తీయాలి. మళ్ళీ 1 టాజిల్ 1 బీడ్ పైకి కుచ్చేసి కిందకు తీయాలి. ఓకేనా, ఇంతే అండి. చాలా కొంచెం ఈజీగానే ఉంటుంది, మరీ అంత టఫ్ అయితే ఏముండదు. ఈ బీడ్స్ అయితే ఇలా చేసుకోవాలి. మనకి కావాలంటే మీరు మొత్తం ఒకే కలర్ చేసుకున్నా కూడా పర్వాలేదు, బాగా వస్తుంది. ఓకేనా, ఇప్పుడు మనం ట్రయాంగిల్ షేప్ ఒక్కటి చేసి ఆపేస్తున్నాము. ఓకేనా, ఇప్పుడు కొంచెం ఏంటంటే డ్రాప్ కట్టాను. ఇది ఒక స్టెప్ లాగా, ఇక్కడ నుంచి ఇక్కడికి ఒక స్టెప్, ఇక్కడ నుంచి ఇక్కడికి ఒక స్టెప్, అలా అన్నమాట. ఓకేనా అండి, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. మీకు నచ్చినట్లయితే మర్చిపోకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా డిజైన్ ఎలా ఉంది అనేది కామెంట్ చేసి చెప్పండి. ఇంకా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ స్మార్ట్ ఆర్ట్ అండ్ క్రాఫ్ట్స్. సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. మరిన్ని మంచి డిజైన్స్ మీకోసం క్రియేట్ చేసుకొని మళ్ళీ కలుసుకుందాం. ఓకేనా, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్రెడ్ అయిపోయింది కదా, ఇక్కడ ముడేసుకోవడం కూడా ఈ దారాలు మధ్యలో ముడేసుకుంటే బెటర్ అండి. పూసల మధ్యలో నేను అనేది పూసల మధ్యలో ఉన్న దారానికి ముడేసేసుకొని
ఇలా వెనక్కి లాగేస్తే ఈ బీడ్ లోపల ముడి స్ట్రక్ అయిపోతుంది అనమాట. అప్పుడు మనకి బయటికి ఊడదు, ఊడి కూడా రాదు, అన్నీ బాగుంటాయి. ఓకేనా? డిజైన్ చూపిద్దాం. శారీ ఇది, డిజైన్ ఇది. ఓకేనా? మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను. మర్చిపోకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. అయిపోయాక నేను మీకు ఈ డిజైన్ పెట్టేస్తాను, ఫోటో. ఓకేనా? ఇక దగ్గరగా బాగుంటుంది. కలర్ అయితే పోవు మనకి, పూసలు కలర్ పోవు వాష్ చేసుకున్నా కూడా. ట్రై చేయండి ఓసారి. బాయ్.